హలో ఆస్పిరెంట్స్, వెల్కమ్ టు ఫ్రీ జాబ్ గైడ్ తెలుగు యూట్యూబ్ ఛానల్. ఇవాళ వీడియోలో లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా నుంచి చాలా రోజుల తర్వాత ఒక మంచి నోటిఫికేషన్ అయితే రావడం జరిగిందనమాట. ఇది లాస్ట్ నోటిఫికేషన్ వచ్చేసరికి 2023లో రావడం జరిగింది. దీని యొక్క ఫ్రీక్వెన్సీ అనేది ఎవ్రీ ఇయర్ అనేది ఉండకపోవచ్చు, బేస్డ్ ఆన్ ద రిక్వైర్మెంట్ని బట్టి ఇది అప్పుడప్పుడు పోస్టులు అనేది రిలీజ్ చేస్తూ ఉంటుందన్నమాట. సో అట్లాంటి ఎందుకంటే ఈ ఎల్ఐసిలో మనం జాబ్ తెచ్చుకున్నామంటే మన లైఫ్ సెట్ అయిపోయినట్టే. ఎందుకంటే పర్ మంత్ శాలరీ వచ్చేసరికి మనకి 1,26,000 రూపాయలు అనేది పర్ మంత్ అనేది మనం సంపాదించుకోవచ్చు వన్స్ మనం ఈ ఎగ్జామ్ కనుక క్రాక్ చేసినట్లయితే. సో అటువంటి మంచి అవకాశాన్ని ఎవరు మిస్ చేసుకోకండి. సో ఆ నోటిఫికేషన్కి సంబంధించినటువంటి పూర్తి వివరాలు మనం ఈ వీడియోలో తెలుసుకుందాం. ఇక్కడ చూసినట్లయితే సో ఆల్రెడీ మనం డెసిగ్నేషన్ గురించి చెప్పేసుకున్నాము. అసిస్టెంట్ అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్ పోస్టులకు సంబంధించి వేరియస్ డిపార్ట్మెంట్స్కి సంబంధించి నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేశారు. తర్వాత ఎన్ని నెంబర్ ఆఫ్ వేకెన్సీస్ ఉన్నాయి, ఇంపార్టెంట్ డేట్స్ ఏంటి, శాలరీ ఏంటి, ఎలిజిబిలిటీ క్రైటీరియా ఏంటి, స్కీమ్ ఆఫ్ ద ఎగ్జామినేషన్ అనేది ఏ విధంగా ఉంటుంది అనేటువంటి అంశాలన్నీ కూడా మనం ఈ వీడియోలో తెలుసుకుందాం. సో ఇది డెసిగ్నేషన్ అసిస్టెంట్ అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్. ఇందులో మనకి జర్నలిస్ట్, అదేవిధంగా ఇంకొకటి ఏంటంటే స్పెషలిస్ట్ ఆఫీసర్స్, దీని తర్వాత ఇంజనీర్, అసిస్టెంట్ ఇంజనీర్. సో ఈ పోస్టులకు కానీ ఈ నోటిఫికేషన్ అనేది రిలీజ్ కావడం జరిగింది అనమాట. టోటల్గా 841 పోస్టులకు కానీ ఈ నోటిఫికేషన్ అనేది రిలీజ్ చేశారు. ఎలిజిబిలిటీ క్రైటీరియా విషయానికి వస్తే ఎక్సెప్ట్ ఇది ఏదైతే ఉందో జర్నలిస్ట్కి సంబంధించి మిగతావన్నిటికి కూడాను స్పెషలిస్ట్ కానివ్వండి, ఇంజనీరింగ్ పోస్టులకు కానీ రిలవెంట్ డిసిప్లిన్లో డిగ్రీ అనేది ఉండాలన్నమాట. సో ఇక్కడ స్పెషలిస్ట్ పోస్టులు చూసుకున్నట్లయితే కొన్ని పోస్టులకి చార్టెడ్ అకౌంట్స్ అనేది కావాలి. సో ఇలాగ వేరియస్ డిగ్రీ అనేది కావాలన్నమాట. ఇంజనీర్ వచ్చేసరికి బీటెక్ ఇలా క్వాలిఫికేషన్ అనేది కంపల్సరీ ఉండాలి. అదే మిగతా జర్నలిస్ట్ పోస్టులు ఏవైతే ఉన్నాయో వాటికి మాత్రం బ్యాచిలర్ డిగ్రీ ఇన్ ఎనీ డిసిప్లిన్ ఉంటే సరిపోతుంది. కమింగ్ టు ద శాలరీ, అప్రాక్సిమేట్లీ వీళ్ళకి పర్ మంత్ వచ్చేసరికి నేను ఇందాక మీకు చెప్పినట్లుగా 1,26,000 రూపాయలు అనేది పర్ మంత్ శాలరీ అనేది వీళ్ళకి ఉంటుందన్నమాట. సో దీన్ని బట్టి మీరు అర్థం చేసుకోవచ్చు, వన్స్ మనం జాబ్ తెచ్చుకున్నామంటే మన లైఫ్ సెట్ అయిపోయినట్టే. మనం ఒక్కళ్ళమే జాబ్ తెచ్చుకుంటే మన తర్వాత వచ్చే 4 తరాలు కూడాను సెట్ అయిపోతుంది అనమాట. సో అటువంటి మంచి నోటిఫికేషన్ని ఎవరు మిస్ చేసుకోవద్దు. కమింగ్ టు ద ప్యాటర్న్ ఆఫ్ ద ఎగ్జామినేషన్, ఇందులో మనకి 3 స్టేజెస్ అనేవి జరుగుతాయి అనమాట. ఫస్ట్ ఏంటి ప్రిలిమ్స్, మెయిన్స్, ఇంటర్వ్యూ. దీని తర్వాత మెడికల్ ఎగ్జామినేషన్ అనేది కండక్ట్ చేసి ఈ ఉద్యోగాలకు ఎంపిక చేయడం జరుగుతుంది అనమాట. ప్రిలిమ్స్, అదేవిధంగా మెయిన్స్, ఇంటర్వ్యూ. సో ఈ 3 స్టేజెస్ అయితే కంపల్సరీ మస్ట్ అండ్ షుడ్ ఉంటుంది ఈ ఎగ్జామ్స్ కి. దీని తర్వాత ఎవరైతే ఈ 3 క్వాలిఫై అవుతారో తర్వాత మెడికల్ ఎగ్జామినేషన్ అనేది కండక్ట్ చేసి వాళ్ళకి ఈ ఉద్యోగాలు అనేవి ఇవ్వడం జరుగుతుంది అనమాట. దీని తర్వాత ఏజ్ విషయానికి వస్తే 21 నుంచి 30 సంవత్సరాల మధ్య అనేది ఉండాలి. డేట్ ఆఫ్ అప్లికేషన్ విషయానికి వస్తే మనకి ఆల్రెడీ August 16th నుంచే అప్లికేషన్ డేట్ అనేది స్టార్ట్ అయిపోయింది. ఎండ్ డేట్ వచ్చేసరికి September 8th లోపు ఈ ఉద్యోగాలకు సంబంధించి అప్లై చేసుకోవాల్సి ఉంటుందన్నమాట. నౌ కమింగ్ టు ద అప్లికేషన్ ఫీ, ఎవరైతే జనరల్, ఈడబ్ల్యూఎస్, ఓబీసీ ఉంటారో వాళ్ళకి 700 రూపాయలు అనేది అప్లికేషన్ ఫీ ఉంటుంది. దీంతో పాటు ట్రాన్సాక్షన్ ఛార్జెస్ ప్లస్ జిఎస్టీ అనేది కూడాను కలిపి ఉంటుంది అనమాట. ఎవరైతే ఎస్సీ, ఎస్టీ, పీడబ్ల్యూడీ క్యాండిడేట్స్ ఉంటారో వాళ్ళకి కేవలం 85 రూపాయలు మాత్రమే, అవి కూడాను ఇంటిమేషన్ ఛార్జెస్ మాత్రమే వాళ్ళకి అప్లికేషన్ ఫీగా అనేవి ఉంటాయి అనమాట. అప్లికేషన్ లింక్ అనేది కూడాను నేను మీకు కింద డిస్క్రిప్షన్ లో మెన్షన్ చేస్తాను. సో ఇది ఎల్ఐసి నుంచి వచ్చినటువంటి అసిస్టెంట్ అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్ పోస్టులకు సంబంధించినటువంటి పూర్తి వివరాలు. ఇంకా మీకు ఈ నోటిఫికేషన్కి సంబంధించి ఎటువంటి డౌట్స్ ఉన్నా కానీ నాకు కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి, నేను మీకు వెంటనే రిప్లై ఇస్తాను. సో ఇలాంటి అప్డేట్స్ అన్నీ కూడాను నేను ఇన్ఫోగ్రాఫిక్స్ రూపంలో మనకు ఒక టెలిగ్రామ్ ఛానల్ ఉందన్నమాట. సో ఆ టెలిగ్రామ్ ఛానల్లో నేను మీకు ఎప్పటికప్పుడు పోస్ట్ చేస్తూ ఉంటాను. ఎవరైతే టెలిగ్రామ్ ఛానల్లో జాయిన్ అవ్వలేదో వాళ్ళందరి కోసం టెలిగ్రామ్ లింక్ అనేది కూడా నేను మీకు కింద డిస్క్రిప్షన్లో మెన్షన్ చేస్తాను. మీరు టెలిగ్రామ్ ఛానల్లో జాయిన్ అవ్వచ్చు. సో ఇలాంటి మరిన్ని జాబ్ అప్డేట్స్ కోసం ప్లీజ్ ఫాలో అవర్ ఫ్రీ జాబ్ గైడ్ తెలుగు యూట్యూబ్ ఛానల్. థ్యాంక్ యూ.